కొంతమంది నేతలను ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే పార్టీ నుంచి ఇప్పటికే సస్పెండ్ చేశారు కవితని. సో దీన్ని ఎట్లా చూస్తారు? కొత్త రాజకీయ పార్టీ దిశగా కూడా కవిత అడుగులు వేయబోతున్నట్టు కొత్త ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు పార్టీ పరమైనటువంటి ఆలోచన అయితే కవిత గారు ఇప్పటివరకు మా శ్రేణులకు కానీ, మా ముఖ్యుల నాయకులకు కానీ, మా కోర్ కమిటీకి కానీ ఎవరికి కూడా మాకు సమాచారం లేదు. ఆ దిశగా మేము ఆలోచనలు కూడా చేయలేదనండి. పార్టీ ఇప్పుడు అనివార్యమైనటువంటి ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ నిర్ణయాన్ని తెలంగాణ సమాజం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కవిత గారి కాంట్రిబ్యూషన్ గత 19 సంవత్సరాలుగా తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ సంస్కృతిని నిలబెట్టడం కోసం ఆమె ఏ విధంగా పనిచేసింది, బీఆర్ఎస్ పార్టీకి ఎంత సపోర్టివ్గా పనిచేసింది, బీఆర్ఎస్ పార్టీ ఒక శరీరం లాగా ఉంటే దానికి ఒక ఆత్మలాగా పనిచేసినటువంటి సంస్థ మా తెలంగాణ జాగృతి. అట్లాంటి కాంట్రిబ్యూషన్ కూడా ఇవాళ కాదని, కుట్రదారులు ఎవరైతే ఉన్నారో ఆ కుట్రదారులను బయటికి తీసుకురాకుండా వ్యక్తులపైన ఆరోపణలు చేసినంత మాత్రాన వ్యవస్థ పైన ఆరోపణలు చేసినట్టు కాదు. వ్యవస్థకు లోబడే మేము పనిచేస్తూ ఉన్నాం, పార్టీకి లోబడే మేము పనిచేస్తూ ఉన్నాం, కేసీఆర్ గారి ఆదేశాలకు లోబడే మేము పనిచేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా వ్యక్తులపైన విమర్శలు వస్తే అవి విమర్శలుగా చూడాలి. ఇలా నేను అడుగుతున్నా, ఈటల రాజేందర్ గారు బండి సంజయ్ గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసిళ్ళు. ఇలా ఈటల రాజేందర్ గారిని బీజేపీ పార్టీ ఎందుకు సస్పెండ్ చేయలే? ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద, అదే ముఖ్యమంత్రి గారి మీద. అయినా కానీ ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ ఎందుకు ఇలా తెలంగాణ కాంగ్రెస్ సస్పెండ్ చేయాలి? గత కొన్ని రోజులుగా కవిత బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉండడం, ప్రత్యేకంగా బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. బీసీల విషయంలో కావచ్చు, మిగతా సింగరేణి విషయంలో కావచ్చు, మరికొన్ని అంశాల మీద. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా చెప్పింది ఏంటన్నా, మేము అమెరికా పర్యటనకు కవిత గారు తన యొక్క కుమారుని యొక్క గ్రాడ్యుయేట్ సంబంధించిన సెరమనీకి పోయే ముందు మేము స్పష్టంగా చెప్పినాం, మా పైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ భవన్ వేదికగా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా దానిపైన చర్యలు తీసుకోకుండా అదే విధంగా ఉన్నారు. అదే విధంగా కవిత గారు ఏదైతే చెప్పిల్లో అదే పద్ధతిలో కుట్రలు జరిగినటువంటి వాస్తవం. కవిత గారు అమెరికా నుంచి వచ్చే కంటే ముందే ఇమీడియట్లీ ఆ యొక్క లెటర్ లీక్ కావడం జరిగింది. దాని ద్వారానే కదా కుట్రదారులను బయట పెట్టేంత వరకు నేను పార్టీకి దూరంగా ఉంటూ కేవలం జాగృతి పక్షాన నేను కార్యక్రమాలు చేస్తా అన్నారు. అందులో భాగంగానే గతంలోనే మేము యునైటెడ్ పూలే ఫ్రంట్ అనేటువంటి దాన్ని స్థాపించడం. యునైటెడ్ పూలే ఫ్రంట్ ద్వారా మేము ముందుకు పోయినాం. ఏదైతే బీసీల సంబంధించిన 42% వాటా కామారెడ్డి డిక్లరేషన్లు ఇవ్వాలని చెప్పిందో ఆ కాంగ్రెస్ చెప్పినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి దరిదాపుగా మేము సంవత్సరాన్నర కాలంగా కాలికి బలపం కట్టుకోకుండా తిరిగినటువంటి నాయకురాలు మా అధ్యక్షురాలు. ఇంతటి కాంట్రిబ్యూట్ చేస్తుంటే కవిత గారు బలపడితే ఎవరు బలపడినట్టండి? జాగృతి బలపడితే ఎవరు బలపడినట్టండి? ఇలా ఆ విజ్ఞత లేకుండా, ఆ విచక్షణ లేకుండా కుట్రలు చేసి ఒక అభద్రతా భావానికి లోనైనటువంటి వ్యక్తులు చేసినటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు కవిత గారు సస్పెండ్ చూస్తున్నాం. సో బలంగా ఇప్పటికే అంటే కవిత పార్టీ పెట్టాలంటూ కూడా కార్యకర్తల నుంచి బలంగా ఒక వాదన వినిపిస్తున్నట్టు కూడా వస్తుంది. సో ఒకవేళ పెడితే మీరంతా సిద్ధంగా ఉన్నట్లయినా జాగృతి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే ఇట్లాంటి కొంత డిస్టర్బెన్స్, కొంత ఏదైతే కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందో ఈ వాతావరణంలో అనేక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, అనేక పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కవిత గారికి రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ మా అందరి రాష్ట్ర నాయకులకు కూడా విన్నవించుకుంటూ వస్తున్నారు. అన్న ఒకవేళ పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వస్తే మాకు ఇక్కడ అవకాశం ఏంటి, మాది బలమైన సామాజిక వర్గం, మేము పనిచేస్తాం అక్కతోని, ఆమె విజనరీ లీడరు, ఆమె కేసీఆర్ గారు ఎంత ముండో అంతటి గడికి రాలామని చెప్పేసి నిజంగా బలపరుస్తూ ఉన్నారు. నిజంగా మా అధ్యక్షురాలు అట్లాంటి నిర్ణయంగా తీసుకున్నట్లయితే మాత్రం ఏకదం ఖచ్చితంగా పనిచేస్తానికి, వన్ సైడ్ పనిచేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే జిల్లా స్థాయిలో జాగృతి ప్రత్యేకంగా కమిటీలను వేసింది, తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేకంగా కమిటీలను వేస్తూ ముందుకు వెళ్తుంది. సో లేఖ విడుదలైన అనంతరం కూడా కొన్ని కీలక పరిణామాలు తెలంగాణ జాగృతిలో చోటు చేసుకుంటున్నాయి. మరి ఇది ఆ దిశగా ముందడుగు వేస్తున్నట్లే సంకేతాలను కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అన్న ఏం జరిగినా కానీ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలనేటువంటిది మా అల్టిమేట్ గోల్. రెండోటి, కేసీఆర్ గారిని కంటికి రెపరాగా కాపాడుకునేటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మా తెలంగాణ జాగృతి తీసుకోబోతా ఉన్నది. నేను ఇవాళ అంటున్నా, ఈరోజు కవిత గారి సస్పెన్షన్ తర్వాత టీడీపీలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారికి జరిగేటువంటి వెన్నుపోటు ఇలా ఆ పెద్ద మనిషికి చేయబోతున్నారా వీళ్ళు అనేటువంటి అనుమానం ఇలా మాకు వ్యక్తం అవుతుంది. ఇలా చరిష్మా ఉన్నటువంటి బాలకృష్ణ కూడా సైలెంట్ అయిపోయిండు బియ్యం అందుకొని చంద్రబాబు నాయుడుతోని. అల్లుడు చంద్రబాబు వచ్చేసి ఇలా అందలాలు ఎక్కిండు. ఇలా అల్లుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. అట్లాంటి ఇక్కడ హరీష్ రావు అల్లుడు రాజకీయాలు కూడా మొదలైన బీఆర్ఎస్ లో. నేను అదే అంటున్నా, ఇలా మేము చంద్రబాబు నాయుడు కుట్రలలో ఏ విధంగా అయితే టీడీపీని బలి చేసుకొని ఎన్టీ రామారావు గారిని చేసిల్లో ఆ స్థితిలో మేము లేము. ఇలా ఒకవేళ బాలకృష్ణలు కావాల్సినటువంటి బాధ్యత ఉంటే వాళ్ళకి కేటీఆర్ గారికి అనుకుంటానేమో, అయితే కావచ్చు ఆయన. కానీ మేము పురంధేశ్వరులు కావడానికి సిద్ధంగా లేం. బాగా చెప్తా ఈ కుట్రలను అడ్డుకుంటాం. కేసీఆర్ గారిని కంటికి రెప్పలాగా తెలంగాణ జాగృతి కాపాడుకుంటుంది. ఇదే మా యొక్క స్టాండ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిన్న మాట్లాడుతుంటే కవిత మాట్లాడుతూ కొన్ని కీలక సంచలన వ్యాఖ్యలు చేశారు, ఇటు హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన. కానీ నాకు నా తండ్రి ముఖ్యం, పార్టీకి నష్టం జరిగినా పర్వాలేదు, నా తండ్రిని నేను కాపాడుకుంటా అని చెప్తున్నారు. సో దాన్ని ఎట్లా వస్తుంది? 100% అదే కన్నా మేము చెప్పింది కూడా. పార్టీ అనేటువంటిది కేసీఆర్ గారి మీద సిబిఐ సంబంధించినటువంటి ఈ వయసులో
ఈ ఒక తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఒక దిక్సూచి, తెలంగాణ సంబంధించినటువంటి ఒక మహాశిఖరం ఆయన పైన ఈ వయసులో ఇట్లాంటి అపవాదం వస్తే ఆ అపవాదం మూట కట్టుకొని పోయాల్సిన పరిస్థితులు మనకు వద్దు. కాబట్టి ఈయనను కాపాడుకోవాలి. ఈయన పైన ఇంత నింద వచ్చేదాకా ఏం చేసిల్లు మీరు పార్టీ నాయకత్వం? బీసీ ఘోష్ కమిషన్ వేసినప్పుడు ఎందుకు ఖండించలేదు? ఎందుకు తెలంగాణ అగ్నిగుండం చేయలేదు? తెలంగాణ బంధుకు ఎందుకు పిలుపునేయలేదు? పార్టీ తరఫున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసుకుంటూ పోయినావు, పేపర్లు చూపెట్టుకుంటూ పోయినావు. తప్పితే నువ్వు ఇంతవరకు చేసిన పని ఏంటిది? చేసింది ఏమీ లేదు, శూన్యం. ఇలా అధికారంలో ఉన్నప్పుడు మాత్రం క్రెడిట్ హరీష్ రావు గారు తీసుకుంటారు, అధికారం కోల్పోయిన తర్వాత నింద మాత్రం కేసీఆర్ గారి మీద ఇస్తారా? దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమని చెప్పేసి మా అధ్యక్షురాలు చెప్పిళ్ళు. కూతురుగా కవితకు ప్రత్యేకంగా హక్కు ఉంటుంది తండ్రిని కలవడానికి. మరి అన్ని అంశాలు ఆమె కలిసి మాట్లాడలేదా? ఇన్ని పరిణామాలు జరుగుతున్నా కూడా కవిత ఎందుకు కేసీఆర్కి దూరంగా ఉంటుంది? కేసీఆర్ చుట్టూ ఒక పద్మ వ్యూహాన్ని అల్లికొని కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు మందులు ఇవ్వడము, మంచినీళ్ళు ఇవ్వడం వరకు సరిపోయింది తప్పితే తెలంగాణ సమాజానికి వాళ్ళు చేసింది ఏం లేదు. ఏదో చెట్లను పెట్టుకుంటా, హీరోయిన్లను తీసుకొచ్చుకుంటా, వాళ్ళని తీసుకొచ్చుకుంటా, ఇవి చేసి సోకాల్డ్ వ్యవహారాలు తప్పితే ఇంతవరకు చేసింది ఏం లేదు. ఇవాళ ఎవరైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి నివేదికలో పొందుపరిచినటువంటి 650 పేజీల రిపోర్ట్లో కేసీఆర్కు అవినీతికి సంబంధం లేదు, కేసీఆర్ గారికి తెలియకుండా జరిగినటువంటి ప్రక్రియలో భాగంగా సంతోష్ రావు గారి హస్తం ఖచ్చితంగా ఉన్నది. సంతోష్ రావు గారు ఆ యొక్క కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి కాంట్రాక్టులు దారాదత్తం చేసిందే సంతోష్ రావు గారు. కాబట్టి దీన్ని మేము బలంగా నమ్ముతున్నాం. రేపు సిబిఐ సంబంధించినటువంటి ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. రేపు షెడ్యూల్ ఏదైతే ఆర్టికల్ 5 ప్రకారం వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి ఈ రాష్ట్రంలోకి వచ్చినట్లయితే సిబిఐ రేపు రోజున ఈ యొక్క విషయాన్ని కూడా నిగ్గు తెలుస్తుందని చెప్పేసి తెలంగాణ జాగృతి బలంగా నమ్ముతాం. ఫైనల్గా జాగృతి తరపున కవిత ప్రత్యేక పార్టీ పెడితే మీ క్యాడర్ అంతా ఇలా ముందుకు వెళ్ళబోతుంది? 100% ముందు పోతామన్నా. మేము యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థి నాయకత్వం కావచ్చు, సబ్బండ వర్గాల మహిళలు కావచ్చు, మీకు అందరూ కూడా తెలుసు ఎప్పటి నుంచో బతుకమ్మను విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి మహిళ మా అధ్యక్షురాలు శ్రీమతి కవిత గారు. కాబట్టి మహిళల నుంచి కూడా మాకు అపారమైనటువంటి మద్దతు అనేటువంటి ఉన్నది. ఇలా మహిళలకు ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి అన్యాయం ఏదైతుందో వీటన్నిటిని కూడా ప్రజలలోకి తీసుకుపోతాం. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలలో తీసుకుపోతాం. ఏదైతే సామాజిక తెలంగాణ రాలేదో ఆ సామాజిక తెలంగాణ దిశగా మా యొక్క కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఒకటి ఫైనల్గా అన్న, స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. మరి జాగృతి ప్రత్యేకంగా పోటీ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా శ్రీమతి కవిత గారు ఏ నిర్ణయం ప్రకటిస్తారో ఒకళ్ళు ప్రకటిస్తే మాత్రం తెలంగాణ జాగృతి తరపున అభ్యర్థులు కూడా ఉంటారు. బాగా చెప్తా ఉంటారు అన్న. మాకు క్షేత్రస్థాయి క్యాడర్ ఉన్నారు, ఖచ్చితంగా ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు. సో ఇది పరిస్థితి. మనం చూడొచ్చు ఇప్పటికే జాగృతి కీలక అనుచరులు రాజకీయ పార్టీ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో కూడా జాగృతి తరపున అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇటు జాగృతి కీలక ముఖ్య అనుచరులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో జాగృతి కార్యాలయం మీద ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. రామ్దాస్, మొత్తం మీద తెలంగాణ జాగృతి పేరుతో కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా? ఇప్పుడు అందరి మదిలో ఇదే ఆలోచన మెదులుతోంది. కవిత పార్టీ పెట్టాలా వద్దా? ఇదే అంశానికి సంబంధించి ప్రేక్షకుల ఒపీనియన్ కోరినప్పుడు